అందరికీ హాయ్ అండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన వీడియో వచ్చేసి కృష్ణాష్టమికి పిల్లలకి పంచ్ అనేది కడతాం కదా, అది ఇంట్లో ఉండే పంచుతోటే మనం ట్రై చేయొచ్చు. పిల్లలకి చాలా చక్కగా ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు. దీన్ని మధ్యలో ఫోల్డ్ చేసి పెడుతున్నాను నేను. పిల్లలకి కొంచెం చిన్న పిల్లలకి కాబట్టి అలా ఫోల్డ్ చేసుకోవాలి, పంచి పెద్దదైపోతుంది. దానికి మధ్యలో చూసి రెండు వైపులా సమానంగా తీసుకోవాలండి పిల్లలకి పెట్టేటప్పుడు. అలానే మధ్యలో ఒక చిన్న పిన్ అనేది పెట్టుకుంటున్నాను. మధ్యలో పిన్ పెట్టేసుకొని ఈ చివరున్న ఎడ్జ్ని తీసుకొని అది కాళ్ళ మధ్యలో నుంచి వెనక వైపుకి తీయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. అలానే మనం చీరలకి కుర్చీలు ఎలా పెట్టుకుంటామో పంచ చిగురుని చూసుకోండి, ఆ చివరి చూసుకొని ఇలాగా చీర కుర్చీలు పెట్టుకున్నట్టు మొత్తం పంచ మొత్తాన్ని ఇలా కుర్చీలో పెట్టేసుకోవాలి. ఆ బోర్డర్ అనేది బయటికి కనిపించేలా పెట్టండి. అలా అయితేనే పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది. చూడండి, చాలా చక్కగా ఉంది పంచ, వెనక నుంచి చాలా బాగా కనిపిస్తుంది. అలానే దాన్ని నీట్గా సరి చేసేసుకొని ముందు వైపు కూడా అలానేనండి, దాన్ని కూడా ఆ చివరి నుంచి చీర కుర్చీలు ఎలా పెడుతున్నామో అలాగా ఆ బోర్డర్ అనేది నీట్గా వచ్చేలాగా చిన్న కుర్చీలు పెట్టుకోండి. అలా అయితే బోర్డర్ సన్నంగా వచ్చి నీట్గా కనిపిస్తుంది పంచ అనేది. దాన్ని కూడా మొత్తం కుర్చీలు పెట్టేసుకొని లోపలికి కొంచెం అలా పెట్టేస్తే సరిపోతుంది. చాలా నీట్గా వస్తుంది. దోపేసుకుంటే అది ఏమి ఊడదు, చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. చాలా సింపుల్, ఎక్కువ టైం తీసుకోదు. మనమేమి దీనికి అమౌంట్ పెట్టి పంచ్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే పిల్లలకి నీట్గా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్